నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ సమీపంలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫ్రూట్ షాపులతో సహా మొత్తం 21 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. రాత్రి సుమారు 2 గంటల సమయంలో ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటన సమయంలో షాపుల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ये यूनुस फ्रूट की दुकान है। यूनुस की श्रीकांत की। पीछे हेलो। हाँ हाँ यहाँ से नहीं है, उधर चले गए। नहीं यहाँ से नहीं है। अगर यहाँ से रहता ना
कौन रे गनी हाँ 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 गनी क्या होना गनी का छनारे छापू कौन था ये टमाटो बोल के सीधा गया गनी को लेके वापस आया आया था पूरा इधर से उधर तक चला गया स्टार्टिंग से था मामा మన కామారెడ్డి పట్టణంలో గల వైకుంఠధామమునకు అభివృద్ధికి సహాయం అందిస్తున్న తిమ్మయ్య సుభాష్ రెడ్డి గారికి అశోక్ నగర్ కాలనీ భక్త హనుమాన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నీల ప్రభాకర్, కార్యదర్శి కె శ్రీధర్, కోశాధికారి టి రమేష్ మరియు సంఘ సభ్యులు అందరూ పాల్గొని వారి ఫోటోకు పాలాభిషేకం చేసి వారికి అభినందనలు తెలిపారు. ఈ రోజు శ్రీరామ్ నగర్ కాలనీ ఆర్యవైశ్య సంఘం సమావేశంలో కామారెడ్డి వైకుంఠధామం అభివృద్ధికి ముందుకు వచ్చిన గౌరవనీయులు శ్రీ సుభాష్ రెడ్డి అన్నగారికి మరియు వారి ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుష్యు ఇవ్వాలని కోరుకుంటూ మా కామారెడ్డి పట్టణం ఆర్యవైశ్య సమాజం మీకు వెన్నంటి ఉంటామని తెలియజేస్తున్నాము. ముందుకు పోదామని ఆలోచన చేద్దామన్నారు. కాకపోతే ఏంటంటే ఒక మంచి వ్యక్తి సుభాష్ రెడ్డి అన్న గారు తనకి ఎట్లా తెలిసిందో ఆయన అంటే ఆ దేవుడు చూపించిండా లేకుంటే ఎవరైనా చెప్పిందా ఏందో తెలియదు కానీ పేపర్లు ఇచ్చిన వార్త ద్వారా తెలిసినందుకు తను ముందుకు వచ్చి వాళ్ళ సొసైటీ కమిటీ తరపు నుంచి వాళ్ళ ట్రస్ట్ నుంచి మన కామారెడ్డిని ఆ దయనీయ స్థితిలో ఉన్న శ్మశాన వాటికని చూడలేక ఆయనకు నా మనసు ఎట్లా చెల్లించింది తెలియదు కానీ మనం ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం మన కామారెడ్డి ప్రజలం. కాబట్టి మనం మన కూడా అక్కడ చాలా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మనం చనిపోయినప్పుడు వాళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుందో ఆత్మహత్య అక్కడికి పోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే వాళ్ళకి అసలు క్షోభ అనేది అట్లా ఎక్కువ ఉంటుంది. మనకి కూడా వాస్తవంగా మనం ఎంతో తొందరగా కంప్లీట్ చేద్దామని చూస్తాం ఆ పని వాళ్ళ ద్వారా కానీ మనకు ఈ చనిపోవడం ఏమో కానీ మనకి అక్కడ అంత ఇబ్బందిగా వీలవుతుంది అన్న. ఈ మా సంఘం తరఫు నుంచి కూడా ఏ రూపేనైనా సరే సహాయం ఏదో విధంగా మనం కూడా సహాయం చేయడానికి అందరం కూడా ముందుండాలి. వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే మాత్రం మా సంఘం తరఫున మేము ప్రతిదానికి మేము ముందుంటామన్నా ఈ విషయంలో శ్మశాన వాటిక అభివృద్ధి చెందే విషయంలో మాత్రం మా కాలనీ నుంచి మేము కూడా మీకు సహకరిస్తామని మేము తెలియజేస్తున్నాం. దీనికి మన పట్టణ సంఘం అధ్యక్షులు భూమేష్ కమిటీ ఇంకా పట్టణ కమిటీ అధ్యక్షులు కూడా చాలామంది కూడా దానికి ముందుకు పోయింది. అంటే ఆలోచన చేద్దాం అంటే కూడా అది అనుకోకుండా వాళ్ళు రావడం మనకు కూడా ఇది దానికి దాన సంస్కారాలకు కూడా ఒక అమౌంట్ అనేది డిక్లేర్ చేయించేసి వాళ్ళతో వాళ్ళ ఒత్తిడి కూడా లేకుండా కూడా మీరు దీనికి ముందుకు మాట్లాడతారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,52,800, వెండి 2,450 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.